హై వ్యూర్స్. సింహాచలం అప్పన్న, లక్ష్మీ వరాహ నరసింహస్వామి ఈ గుడికి సంబంధించి ఈరోజు స్వామివారికి నిజరూప దర్శనం అక్షయ తృతీయ రోజు. అండ్ తర్వాత వచ్చేసి చందనం తొలగించాక స్వామివారి నిజరూప దర్శనం. ఆ తర్వాత మరలా చందనం పోతూ పోస్తారు. మొత్తం 500 కేజీలు దాదాపు మొత్తం చందనం అండి కదా, చందనం అండి, గంధపు చెక్కలు వాటి మొత్తం రంగరించి రుద్ది దాని నుంచి వచ్చిన అదంతా. దీనికి సంబంధించి ఎక్స్ట్రాక్ట్ వీడియో ఇద్దాం నేను అనుకున్నా. సరే సింపుల్గా చెప్పేసి ఆ తర్వాత అసలు ఏం జరిగిందో చెప్తా. పూర్వకాలం ఫస్ట్ హిరణ్యాక్షుడిని స్వామివారి వరాహ అవతారంలో అంటే పంది అవతారంలో ఇతను ఏం చేశాడంటే, హిరణ్యాక్షుడు భూమి తీసుకెళ్లి మొత్తం నీళ్ళలో ముంచేస్తాడు. దెన్ వరాహ అవతారంలో విష్ణుమూర్తి తన కూరలతో ఆ భూమిని పైకి లేపి ఇక వాడిని చంపేస్తాడు. సో వరాహస్వామి. ఆ తర్వాత ఈ హిరణ్యాక్షుడు యొక్క తమ్ముడు అన్న ఉంటాడు హిరణ్యకశిపుడు, ఇతను ప్రహ్లాదుడి యొక్క తండ్రి. దెన్ ప్రహ్లాదుడు అడగటం కోరటం, స్వామివారు రావటం, హిరణ్యకశిపుడిని చంపటం, అప్పుడు నరసింహస్వామి. ఈ 2 అవతారాలకు సంబంధించేసి మాకు భూమి మీద దర్శనం కల్పించవయ్యా అని అడిగితే దాని ఇక వరాహ నరసింహస్వామికి మన సింహాచల క్షేత్రంలో ఆయన కొలువు తీరుతాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి పురూరవ చక్రవర్తి ఆకాశంలో విమానంలో వెళ్తున్న మూమెంట్లో ఈ క్షేత్రానికి రాగానే విమానం ఆగిపోయింది. ఏంటని చెప్పి అడిగినప్పుడు, కింద పుట్టలో నేను ఉన్నానయ్యా, నన్ను తీసి ప్రతిష్ఠించాయని చెప్పి స్వామివారు చెప్తే దాన్ని ఆయన ప్రతిష్ఠిస్తాడు. ఆ మూమెంట్లో స్వామివారికి ఒంటి మీద మొత్తం మన్ను కదా, మట్టి కదా మొత్తం తొలగిస్తున్నప్పుడు మొత్తం తొలగించాక స్వామి యొక్క నిజరూప దర్శనం చూడగానే వేడి తట్టుకోలేకపోతూ ఉంటాడు. అప్పుడు గంధంతో చందనంతో లేపనం అనమాట. అప్పుడు మరలా అంకంతా కూల్. సో ఇక ఎవరి అక్షయ తృతీయ రోజు స్వామివారికి ముందు ఉన్నటువంటి ఆ గంధం ఏదైతే ఉందో దాన్ని తొలగించేసి చందనం ఆ నిజరూప దర్శనం భక్తులు కల్పించి ఆ తర్వాత మరలా చందనం పూత పూజ చేస్తారనమాట. ఇది స్వామివారికి సంబంధించి. అలా ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు స్వామివారికి నిజరూప దర్శనం ఒకే ఒక రోజు ఉండేది కాబట్టి దాన్ని వద్దామని చెప్పేసి అలా వస్తున్నారు. అక్కడ భక్తులకు సంబంధించేసి రక్షణ గోడ అంటే ఒకటి కట్టారు, 20 అడుగులు ఎత్తు సిమెంట్ బ్రిక్స్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినా కానీ, ధర్మకర్త అశోక్ గజపతి చెప్పింది కానీ, భయంకరమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అక్కడ. రెవెన్యూ వల్ల, ఎండోమెంట్ వల్ల మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రసాదం అని చెప్పేసి టెంపుల్ సంబంధించేసి ఒక టెంపుల్ టూరిజం లాగా తీసుకొచ్చింది. అలా ఏపీలో అమ్మవారి టెంపుల్, శ్రీశైలము, సింహాచలం టెంపుల్ సెలెక్ట్ చేసినారు. దెన్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ అంతా కలగలిపి అక్కడ పనులకు సంబంధించి, భక్తుల సౌకర్యాలకు సంబంధించి మొత్తం ముందుకెళ్ళారు. ఇలా ఇప్పుడు ఏ గోడ అయితే కూలిందో ఆ గోడ ఇప్పుడు కాదు, 2019 మంది శాంక్షన్ అయిందంట. బట్ సమన్వయ లోపంలో ఎక్కడో ఏంటో జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు తెలిసిందే కదా, విధ్వంసం హిందూ దేవుడు పట్టించుకోవాలి. ఆ దేవుడు పదవుల పందెరం చేసి పెట్టాడు. క్రైస్తవులు కూడా పదవులు ఇచ్చేశాడు హిందూ టెంపుల్స్. సరే జరిగింది కదా, కట్టాల్సిన కూడా కట్టల. ఇప్పుడు అశోక్ గజపతి ఏం చెప్తున్నాడు, ఎవరిని తప్పు పట్టలేమండి, ఇప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచిద్దాము, ఎక్స్పర్ట్స్ వచ్చాక వాళ్ళు చెప్తారండి, బట్ ఈ గోడ అయితే కట్టాల్సింది ఎప్పుడో కట్టాలి, బట్ ఇప్పుడు కట్టారు, అది తప్పు జరిగిందని చెప్పుకొచ్చాడు. గోడ కట్టే 15 నుంచి 20 రోజులే అవుతుంది. ఆ గోడకు అవతల సైడ్ వచ్చేసి మట్టి పెలుసుగా ఉంది. దానికి తోడు అక్కడ టెంట్లు ఏవో వేశారు. దానికి తోడు నిన్న భారీ వర్షం. ఈ భారీ వర్షానికి నీరు నిలబడటం, మట్టి పెలుసు అవటం, ఒక్కసారి గోడను తన్నేసింది. ఆ గోడ పక్కన ఉన్నది ఎవర్రా అంటే డబ్బు చెల్లించే ధనవంతులు, భక్తులండి, సామాన్య భక్తులు. ఈ సామాన్య భక్తులు మన పాలకులు ఎవరైనా సరే కావని వాళ్ళ దృష్టిలో ఏంటి, బాగా డబ్బు ఉన్న వాళ్ళు, రిచ్ విఐపీలు అని ఉంటారు, పాప చాలా పేదోళ్ళు. ఈ పేదోళ్ళకి డైరెక్ట్ దర్శనాలు రూపాయి వాళ్ళ దగ్గర వసూలు చేయరు. బట్ సామాన్యులు క్యూలో నుంచి ఉంటారు, వీళ్ళు ధనికులు కదా, దాంతో వీళ్ళకి 300 టికెట్ 500 టికెట్లు. అని ధనికులు అంతా ఏం చేశారు పాపం, స్వామివారి నిజరూప దర్శనం ఈ రోజే కదా అని చెప్పేసి క్యూ లైన్లో ఉన్నారు. సింహాచలం బస్ స్టాండ్ నుంచి పైన కొండ మీదకి వెళ్ళి దారి అది. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ దారి దగ్గర దారి అని చెప్పేసి ఎక్కువ మంది ఇంట్లో వచ్చున్నారు, వాస్తవానికి చాలా దారులు ఉన్నాయి పైకి వెళ్తానికి, బట్ వద్దని ఇక్కడ చాలా మంది ఉన్నారండి అని చెప్పుకొచ్చారు. స్వామివారి దర్శనం కోసం వస్తే ఏకంగా ఇళ్ళకి వెళ్ళాలని అవసరం లేకుండా స్వామివారికి పైకి తీసుకెళ్ళడం వాళ్ళని చెప్పేసి అనుకోలేము. ఇంకా ఏమైంది, భారీ వర్షం, గాలి, ఆ గోడ ఒకసారి తంతే వచ్చి మీద పడిపోయింది. శైలజ ఉమామహేశ్వర దంపతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పాపం ఇద్దరు చనిపోయారు. శైలజ వాళ్ళ అమ్మ, శైలజ వాళ్ళ మేత చనిపోయారు. ఇక వీళ్ళు కాకుండా ఇంకో నలుగురు. మొత్తం మనకున్న సమాచారం మేరకు 8 మంది అన్నారు, ఇంకొకరు అంటున్నారు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించారు చనిపోయిన వారికి. గాయపడ్డ వారికి 3 లక్షలేమో స్టేట్ గవర్నమెంట్ ప్రకటించింది.
చనిపోయిన వారికి 2 లక్షలేమో సెంట్రల్ గవర్నమెంట్, గాయపడేవారికి 50,000 వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. సో విషయం ఏంటి ఇప్పుడు? యాక్చువల్గా ఇప్పుడు నేను ఇచ్చిన ఈ వీడియోలోనే కనీసం 3 వీడియోలు ఇవ్వాలి నేను, బట్ ఇందులో ఇస్తున్నాను. ఎందుకంటే టాపిక్ డీల్ అవుతున్న కొద్దీ నేను మర్చిపోతున్నాను ఇంకా. సో అందుకని ఇందులో చెప్తున్నాను. 1, పదవులలో ఉండి వాడకూడదు బట్ వాడుతున్నా, డబ్బు అన్నది ఉండి కూడా బట్ మేము పేదవాళ్ళం అన్నట్టు విఐపి అనే ముసుగులో ఫ్రీ దర్శనానికి వెళ్తూ చక్కగా అప్పనంగా మీరు వెళ్తున్నారు. ఇక్కడ సామాన్య ప్రజలేమో డబ్బులు కట్టి ట్యాక్సుల రూపేణా ఆ డబ్బు మీకు చెల్లిస్తూ టికెట్ రూపంలో క్యూ లైన్లో నించొని గంటల వేచి చూసి రావాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళు మన తిరుమలలో కొంతమంది చనిపోయారు టికెట్ల విషయంలోనే. ఇప్పుడు టికెట్ల విషయంలో ఇప్పుడు ఈ రకంగా. దానికి తోడు హిందూ దేవాలయం మీద ప్రభుత్వ పెత్తనం ఉంటుంది, బట్ సౌకర్యాల విషయంలో కావచ్చు, భక్తులకు సంబంధించి కావచ్చు, సరైనటువంటి అకౌంటబిలిటీ ఉన్నట్ల పాలకులకి. నెక్స్ట్, ఈ హిందువులకు సంబంధించేసి మీరు ఈ ప్రత్యేక రోజులనే ఉంటాయి కదా, వైకుంఠ ద్వార దర్శనం కావచ్చు, వైకుంఠ ఏకాదశి కావచ్చు, ఇప్పుడు అక్షయ తృతీయ అన్నప్పుడు స్వామివారి యొక్క నిజరూప దర్శనం కావచ్చు, ఇలా కొన్ని రోజులు ఉంటాయి. అమ్మవారి దసరా శరణామతో కావచ్చు, శివరాత్రి బ్రహ్మోత్సవాలు కావచ్చు, లైక్ ఇలా. ఇప్పుడు ఈ ప్రత్యేక రోజులలో భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది కదా. ఆ భక్తుల తాకిడి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటికి అడుగుతున్నా, భక్తుల తాకిడి ఉన్నప్పుడు విఐపీలని ఎందుకు అడ్డదిడ్డంగా ఆలయాలకు అనుమతిస్తారు? భక్తులు క్యూ లైన్లో వచ్చేసి వేచి ఉండాలా? ఎన్ని గంటలు వేచి ఉంటారు వాళ్ళు? ఈలోపు భక్తి అనేది పక్కకు పోయి వాళ్ళకి వచ్చేసి విసుగు, చిరాకు, కోపం వస్తుంది ఎంతమందికి? భక్తులు ఎందుకు సార్ వ్యాపారం చేస్తారు? అండ్ స్వామివారికో అమ్మవారికో దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు రమ్మనండి, విఐపీలు కూడా క్యూలో పెట్టండి, ఏం పర్లా. వాళ్ళు డైరెక్ట్ ఎంట్రీయా? సామానం మాత్రం లేదా? దేవుడి మీద అంత సమానమా? మళ్ళీ ఇదేంటి మరి? సో నేను సూటికి అడుగుతున్నానండి, దేవుడు మీద అంతా సమానం అన్నప్పుడు ఎందుకు ఈ రకంగా? నిజమే, విఐపీలు వివిఐపీలకు వచ్చే చాలా పనులు ఉంటాయి, సో వాళ్ళు గంట క్యూ లైన్లో ఉండకూడదు, ఓకే ఒప్పుకుంటా. కానీ వాళ్ళ కోసం మీతో ఆపేది ఏంటి? వాళ్ళకి సెపరేట్ క్యూ పెట్టండి, వీళ్ళకి సెపరేట్ క్యూ పెట్టండి, ఎట్ ఎ టైం 2 దర్శనాలు అయిపోవాలా. వాళ్ళకేమో ఆలయంలో కూర్చోబెట్టి ఆ పూజలు ఈ పూజలా, వీళ్ళేమో వాళ్ళు మళ్ళీ ఫ్రీగా వచ్చేటోళ్ళు వాళ్ళు. వీళ్ళేమో డబ్బులు కట్టి క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండి ఆ క్షణకాలం ఉండేవారు ఎలాంటి అలాంటి తోసేస్తామని ఉంటారు. ఏంటండి ఇది? అండ్ అమాయకులారా, పిచ్చోళ్ళారా, నేను 1,00,000 సార్లు చెప్తున్నా, మరలా చెప్తున్నా, నేను హిందువుని, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాడిని అండ్ పురాణ శాస్త్రాలను చదివిన వాడిని, మరలా చెప్తున్నా, ఎందుకు ప్రత్యేకమైన రోజు అనగానే ఆ రోజే దేవుడు ఉంటాడు, ఆ రోజే మాకు బ్లెస్సింగ్స్ వస్తుందని చెప్పేసి మీరు ఎందుకు అనుకుంటారు? ఎందుకమ్మా మీరు అనుకుంటారు? ఆడవాళ్ళకి మరి దండం పెట్టి మరీ చెప్తున్నామ్మా, మీరు అలా ఉండకండి అమ్మా. గుంపులు జనాలకు ఎందుకమ్మా ఒకేసారి గుళ్ళకి వెళ్తారు? అసలు దేవుడు అనడా? దేవుడు అని ఉండకపోతే తర్వాత రోజు మూసేయండి, గుడిని మూసేయండి. గుడి ఓపెన్లోనే ఉంటుంది కదా, దేవుడు ఉంటాడు కదా, ఎందుకు అంత ఇది? నిజమే, సంవత్సరంలో ఈ రోజే స్వామి నిజరూప దర్శనం కరెక్టే. అలాంటప్పుడు భక్తులు తాకిడి ఎక్కువగా ఉంది ఈ క్యూ లైన్ అన్నప్పుడు ఇంకో క్యూ లైన్ ఫ్రీగా ఉన్నది చూసుకోండి. ఈ క్యూ లైన్లో గంట పెట్టి వెళ్తానికి, ఆ క్యూ లైన్ 2 గంటలు పర్లా ఫ్రీగా ఉంది కదా, అటు వెళ్ళండి. ఎందుకు వెళ్ళట్లేదు మీరు? ఏ కాడికి చదువుకున్న వారు అలాగే, చదువుకులేని వాళ్ళు అలాగే, అధికారులు ఉన్న వాళ్ళు అలాగే, అధికారులు లేని వాళ్ళు అలాగే, హిందువులు అలాగే, నాన్ హిందువులు అలాగే. అంటే భక్తి విషయంలో వచ్చేసి ఎందుకు అంత మూర్ఖంగా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. పుష్కరాలప్పుడు కావచ్చు, మన తిరుమల వైకుంఠ దర్శనం అప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, భక్తుల యొక్క తప్పిదాలు ఉన్నవి, పాలకుల యొక్క తప్పిదాలు ఉన్నవి, అన్నింటికి మించి ప్రకృతి. అశోక్ గజపతి చెప్తున్నాడు, ఎప్పుడు చంద్రబాబు చెప్పుడు వర్షాలు వస్తాయండి, గట్టి ఇంత భారీ వర్షం అసలు అనుకోలేదండి, ఆ గోడ వచ్చేసి కట్టి 15 రోజులు అవుతుంది, మరి క్యూరింగ్ కూడా అయింది కదా, మరి ఎందుకు కూలింది కూడా అసలు అర్థం కావట్లేదు, ఇంకా సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి వాళ్ళు చెప్తే కానీ అర్థం కాదండి అన్నారు. వాస్తవం అనేది మన డివోషన్ ఛానల్లో 2 మినిట్స్ 3 మినిట్స్ ఇద్దాం అనుకున్నా, బట్ 4-5 టాపిక్ కలగలిపేటప్పటికి 8 మినిట్స్ దాటిపోయింది, 9 మినిట్స్ వచ్చేసింది. కాబట్టి డివోషన్ ఛానల్ మెయిన్ ఛానల్లో ఈ వీడియో పెడతాను. బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.